హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్యా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అని చాలామంది ఉంటారు కదా, ఏరోప్లాన్స్ తయారీ సంస్థ, అలాగా పరిశోధన సంస్థ ఫ్రెండ్స్. ఇది దీంట్లో కంట్రోలర్ జాబ్స్ అయితే పడ్డాయి. చాలా మంచి జాబ్స్ ఫ్రెండ్స్, అస్సలు వదులుకోవద్దు ఈ ఆపర్చునిటీని. సో జాబ్ వస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. సో మీకు అలాగే ట్రైనింగ్ ఇచ్చి అయితే జాబ్ ఇస్తారు. ట్రైనింగ్లో అయితే మీకు 30,000 ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ తర్వాత కూడా ఇక్కడే జాబ్ ఇస్తారు. ₹1,00,000 దాకా పే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్లో ఉన్న జాబ్స్ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇది విమాన తయారీ సంస్థ. అలాగే రాకెట్, మీకు యుద్ధ విమానాలు ఉంటాయి కదా, వాటిని తయారు చేస్తూ ఉంటారు. రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఇట్లాంటి వాటిల్లో అయితే వచ్చేసి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు గెయిన్ అయితే చేయొచ్చు. ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి జాబ్స్ని. అండ్ ఒకసారి ఫ్రెండ్స్, ఒక హెచ్ఏఎల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళే ముందు, ఇన్ఫర్మేషన్కి వెళ్ళే ముందు మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి. కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్, షార్ట్స్ రూపంలో పర్మనెంట్ నోటిఫికేషన్స్ పెడుతుంటాము. అలాగే వీడియో రూపంలో మేము చాలా జెన్యూన్గా వీడియోస్ చేసి పెడతాము. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు దొరకకపోయినా నాకు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. బట్ వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. చాలా వాటికి లాస్ట్ డేట్స్ అయితే తక్కువగా ఇస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే వీళ్ళే ఇక్కడ చూడండి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ జాబ్స్ అయితే కావాలి ఎయిర్పోర్ట్ సర్వీస్ సెంటర్ డివిజన్లో పనిచేయడానికి. సో నేను అది చెప్తాను ఫ్రెండ్స్ క్లియర్గా. అండ్ ఇక్కడ చూడండి, వేకెన్సీ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయంటే 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీలో 1, ఓబీసీలో 3, అన్రిజర్వ్డ్లో 5 అయితే ఉంది. గ్రేడ్ 1 జాబ్స్ అయితే ఉన్నాయి. చూడండి, 30,000 నుంచి 1,20,000 అయితే ఉంది. మీకు ట్రైనింగ్లో 30,000 ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ తర్వాత అందరు ఎలవెన్సెస్ అన్ని ఇస్తారు ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది అయితే వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. ఇందులో చాలా రకాల ఫెసిలిటీస్, డివిజన్స్ అయితే ఉంటాయి. సో ఒకసారి చూడండి, మీకైతే యూస్ఫుల్ అయితే అవుతాయి. సో ఇప్పుడైతే వచ్చేసి బెంగళూరు అండ్ నాసిక్ డివిజన్స్కి అయితే వచ్చేసి హెచ్ఏఎల్లో పోస్టులు అయితే పడ్డాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అయితే ఉండాలి. కంపల్సరీగా మీరు ఇంటర్మీడియట్ తర్వాత 4 years ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి. ఇక్కడ చెప్తున్న బ్రాంచ్లో ఏ బ్రాంచ్లో మీరు ఇంజనీరింగ్ చేసినా పర్వాలేదు. సో ఈ బ్రాంచ్లో తప్పకుండా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్కి సంబంధించిన బ్రాంచ్లో అయితే మీరైతే చేసి అయితే ఉండాలి. సో చేసి ఉన్నట్లయితే యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే వచ్చేసి మీకు ఇంత % మార్క్స్ అయితే ఉండాలి. అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి. సో ఎస్సీబీడబ్ల్యూ వాళ్ళకైతే ఒక 10% తక్కువ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇంత % మార్క్స్ వస్తే మీరు ఎలిజిబుల్ అప్లై చేయడానికి. అంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీళ్ళు స్క్రూటినైజింగ్లో తీసేస్తారు. సో మీకు ఏజ్ అనేది నాట్ అబౌట్ 28 years అని చెప్తున్నారు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. అండ్ ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఓన్లీ ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్సెస్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ఆల్ ద క్వాలిఫికేషన్. సో ఎవరైతే ఫుల్ టైం రెగ్యులర్గా చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీని అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. చాలామంది డిస్టెన్స్లో కానీ పార్ట్ టైం కానీ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే వచ్చేసి వీళ్ళకి అవకాశం అయితే కల్పించరు. సో ఏజ్ అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీస్ బట్టి అయితే ఉన్నాయి. సో 5 years జనరల్గా అన్ని గవర్నమెంట్ నోటిఫికేషన్సే ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్. దీనికి అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి ₹500 పే చేయాలి. సో ఎవరికి పే చేయాలంటే ఓన్లీ అన్రిజర్వ్డ్ వాళ్ళు, ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఇంటర్నల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ ఎక్సెంప్షన్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ వన్స్ పేడ్ చేస్తే మాత్రం సో మళ్ళీ రిటర్న్ అయితే ఇవ్వరు. సో ఆన్లైన్ ద్వారా పే చేయాలని చెప్తున్నారు అప్లికేషన్ ప్రాసెస్లో అప్లై చేసేటప్పుడు. ఇక్కడైతే వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో స్టెప్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఒకసారి క్విక్గా స్టెప్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వర్రీ అవసరం లేదు ఫ్రెండ్స్, నేనే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ ఇంపార్టెన్స్ డేట్స్ చూడండి. ఫైనల్ అయితే వచ్చేసి ఫైనల్ ఆఫర్ లెటర్ 6/1/2025 అయితే మీరు జాయిన్ అయిపోతారు. అండ్ ఇక్కడ చూడండి, అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. ముందే ఈ డేట్స్లో ముందే పక్కా ఇంప్లిమెంట్ చేసేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే చూడండి, కాల్ లెటర్ ఇప్పుడు వస్తుంది. స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. సో ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ టెస్ట్ హెచ్ఏఎల్ హాస్పిటల్స్లో మీకు చేపించేసి మరీ జాబ్ అయితే ఇస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్ డేట్ చేంజెస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్తున్నారు హిందుస్థాన్ ఏరోనాటికల్ వాళ్ళైతే. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. సో మీకైతే ఈ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి అప్లై చేసే ముందు. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి దీనికి ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఎండ్ డేట్ 16/10 అయితే ఉంది. సో October 16th వరకు అయితే టైం అయితే ఇచ్చారు. సో మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే బెంగళూరు అండ్ నాసిక్ డివిజన్స్లో అయితే పని చేయాలి.
సో ఇక్కడ చూడండి ఆన్లైన్ స్టెప్స్ ఫర్ రిజిస్ట్రేషన్ కూడా ఇచ్చారు. మీకు లేటెస్ట్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇంత ఫార్మాట్‌లో అయితే ఉండాలి. అలాగే సిగ్నేచర్ ఈ సైజ్‌లో ఉండాలి. ఆధార్ కార్డ్ ఈ సైజ్‌లో ఉండాలి. జేపీజీ ఫార్మాట్‌లో అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. అన్ని ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మల్టిపుల్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. సో ఒక పర్సన్ ఒక్కసారి మాత్రమే సబ్మిట్ చేయాలి. ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్స్ ఆ పర్సన్ 2-3 సార్లు డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్‌తో చేస్తే మాత్రం రిజెక్ట్ అయితే చేస్తారు. ఎందుకంటే మెయిల్ ఐడీస్ డిఫరెంట్ ఉన్న మీ ఫోటో సిగ్నేచర్స్ అయితే అన్నీ సేమే ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో దానివల్ల అయితే గుర్తుపట్టేస్తారు. సో ఇక్కడ అప్లై ఆన్లైన్ అయితే క్లిక్ చేయండి. అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే హియర్ ఎక్నాలజీ అని అయితే వస్తుంది. సో ఓకే అయితే క్లిక్ చేయండి. సో ఓకే అని క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీ బేసిక్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్కి అయితే తీసుకొస్తుంది. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ ఒకటే పోస్ట్ ఉంది. సో కేటగిరీ ఏంటి, మీకు జనరల్ కేటగిరీలు అయితే ఉన్నాయి. సో మిగతా కేటగిరీ వాళ్ళు పోస్టులు లేకపోయినా జనరల్కి అయితే అప్లై చేయొచ్చు. ఆర్యన్ ఇంటర్నల్ క్యాండిడేట్ అయితే నో అని పెడుతున్నాను. మీకు బ్యాచిలర్ సంబంధించిన డిగ్రీ ఉందా అని అయితే అడుగుతున్నారు. ఎస్ పెడుతున్నాను. సో ఏ ట్రేడ్లో కంప్లీట్ చేశారు, ఏ బ్రాంచ్, ఏ క్వాలిఫికేషను, సో మీరు డొమిసైల్ ఏ స్టేట్కి సంబంధించిన వారు, మీరు జమ్మూ కాశ్మీర్ డొమిసైల్ అయితే నేను నో అని పెడుతున్నాను. సో డేట్ ఆఫ్ పాసింగ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే మీ బీటెక్ డిగ్రీ ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు, మీ జెండర్, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ అడ్రస్, అలాగే పర్సన్ మీరు ఏమైనా బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉందంటే నో అని పెడుతున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ రాయాలి. ఇక్కడ క్యాప్చాన్ ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ ప్రొసీడ్ టు అప్లికేషన్ లాగిన్కి అయితే వెళ్ళండి. అప్లికేషన్ లాగిన్లో మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఇంకా ఎనీ అదర్ పర్టికులర్ డీటెయిల్స్, ఫోటో, ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫోటో, సిగ్నేచర్, డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి కదా. సో వాళ్ళు చెప్పిన ఫార్మాట్స్లో, వాళ్ళు చెప్పిన సైజెస్లో అయితే అప్లోడ్ అయితే చేయండి. అండ్ అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టండి ఫ్రెండ్స్. అంతే అప్లికేషన్ ఫామ్. సో డీటెయిల్గా చేయమంటే నేను క్లియర్గా అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మోస్ట్లీ అయితే మీకు అయితే అర్థమైపోతుంది. ఈజీగానే ఉంటుంది అప్లికేషన్ ఫాము. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.